హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మనము అమ్మమ్మ నానమ్మలు జొన్నలు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉన్నారండి. మనమైతే జొన్నలను తక్కువగా ఉపయోగిస్తున్నాము. అందుకనేసి జొన్నలతో అయితే నేను ఈరోజు దోశ చేయబోతున్నానండి. దోశ ఇడ్లీ జొన్నలతో ఇడ్లీ దోశ ఏ విధంగా ప్రిపేర్ చేయాలనో నేను చేయబోతున్నాను. ముందుగా జొన్నలు 2 కప్పులు తీసుకున్నానండి. రైస్ కుక్కర్ కప్పులు అండి ఇవి. అదేవిధంగా ఇవి మినపప్పు అండి, పొట్టు మినపప్పు. ఈ మినపప్పును కూడా 2 గ్లాసులు జొన్నలకి 1 గ్లాసు మినపప్పు తీసుకున్నానండి. వీటిని అన్నింటిని కూడా నీళ్ళల్లో నానబెట్టేసేసాను. ఇలా నానబెట్టిన తర్వాత మనకైతే పైకి కొంచెం స్ట్రాంగ్గా లేనిటివన్నీ కూడా పైకి వచ్చేస్తాయండి. వాటిని అన్నింటిని కడిగేసేసి శుభ్రంగా పక్కన పెట్టేసుకోవాలండి. పెసరపప్పు కొంచెము, శనగపప్పు కొంచెము, మెంతులు, ఇవన్నీ మనము దోశకి ఏ విధంగా వేసుకుంటామో అదే విధంగా వేసుకున్నానండి. ఈ మెంతులు వేయడం వల్ల కూడా దోశ అనేది రెడ్ కలర్లో వస్తుంది, క్రిస్పీగా కూడా ఉంటుంది. అందుకని ఇలా వేసినటువంటి అన్నీ వేసిన తర్వాత బాగా కడిగేసిన తర్వాత వంచేసి తర్వాత నీళ్ళు పోసి నానబెట్టేసేసానండి. ఇది జొన్నల్ని మినిమం 10 అవర్స్ నానబెట్టానండి. మినిమం 10 అవర్స్ నానబెడితేనే ఇవి మెత్తగా అవుతుంది. లేకపోతే జొన్నలు అనేటివి కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి తొందరగా నానబెట్టేసి రైస్ మాదిరి తొందరగా చేసుకోవడానికి అయితే కుదరదు. అలాగే ఇది మినపప్పు అండి. మినపప్పును 10 అవర్స్ ఏం అవసరం లేదండి. ఇది 4-5 అవర్స్లో నానిపోతుందండి. వీటిని కూడా బాగా కడిగేసేసి పొట్టు వంపేసేసి ఇలా అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. ఇలా రెడీ చేసి పెట్టుకున్నటువంటి జొన్నల్ని 10 గంటల తర్వాత ఈ జొన్నలు అనేటివి నానాయండి బాగా. ఆ జొన్నలను సపరేట్గా, మినపప్పును కూడా సపరేట్గా మిక్సీ పట్టేసుకున్నానండి. ఈ జొన్నలు అనేటివి కొంచెం వాటర్ వేసి గ్రైండ్ చేశానండి. గ్రైండ్ చేసింటే కొద్దిగా బరకగా వచ్చింది. మళ్ళీ వాటర్ వేసేసి బాగా మిక్సీ తిప్పినట్లయితే ఇలాగా తయారైపోయిందండి మనకి. అదేవిధంగా జొన్నలు సపరేట్ వేసాను, మళ్ళీ మినపప్పు ఇప్పుడు వేసానండి. మినపప్పు కూడా అదే జార్లోకి మినపప్పును కూడా తీసేసుకున్నాను. మనం దోశల్లోకి అటుకులు ఏ విధంగా వాడతామో సేమ్ ఒక కప్పు లేదండి, ఒక పిరికెడన్ని అటుకులు కూడా నానబెట్టేసేసి ఉద్దిపప్పులు మిక్స్ చేసి ఇది కూడా గ్రైండ్ చేసేసానండి వాటర్ వేసేసి. ఇది కూడా మెత్తగా రుబ్బిన తర్వాత ఈ రెండింటిని కలిపి మళ్ళీ కలుపుకున్నానండి. అప్పుడు 2 మిశ్రమాలు కలిపి తయారైపోతుంది పిండి. ఈ తయారైనటువంటి పిండిని బాగా కలిపేసేసి అలాగే ఉంచేసానండి. నైట్ అంతా మనం దోశ పిండిని ఎలా ఉంచుతామో అలాగే ఉంచేసేసాను. ఉంచినట్లయితే నైట్ అంతా అలాగే పెట్టేశాను. బాగా పులిసిందండి. పొద్దున్నేకి చూడండి ఇలాగైతే తయారైంది, మెత్తగా వచ్చేసిందండి. ఇలా గట్టిగా ఉన్నటువంటి బ్యాటర్ని మనము ఇడ్లీకి అయితే బాగుంటుందనేసి నేను ముందుగా ఇడ్లీలు అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. దీంట్లో సోడాపొడి, ఉప్పు కామన్గా కలుపుకొని వేస్తాం కదా అండి. ఇలా కలుపుకుండేసేసి ఇడ్లీకి అయితే వేసేసుకున్నాను. ఇడ్లీ కూడా సేమ్ మనము 10-15 మినిట్స్లో ఏ విధంగా ఉడుకుతుందో సేమ్ అదే విధంగానే 10-15 మినిట్స్లో అయితే ఉడికించుకున్నాను. కుక్కర్లో అయితే 1 or 2 ప్రెషర్ కుక్కర్లో అయితే 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే చాలు. బాగా అయితే ఉడికిపోయిందండి. చాలా మృదువుగా కూడా ఉంది. చూడండి మనకు రవ్వ ఇడ్లీ అయితే ఏ విధంగా వచ్చిందో సేమ్ అదే విధంగానే చాలా సాఫ్ట్గా అయితే ఉందండి. ఇలా తుంచుకుంటుంటేనే ఇంత సాఫ్ట్గా అయితే ఉంది. నేను దీన్ని గ్రౌండ్నట్ చట్నీ ఉపయోగించుకొని తిన్నానండి. అదేవిధంగా కొంచెం బ్యాటర్ను పక్కన తీసి పెట్టుకునేసాను. దాంట్లో సోడాపొడి, ఉప్పు వేసుకొని దాన్ని కూడా బాగా కలుపుకొని, దోశకి అయితే మనకి ఇంత చిక్కగా ఉండాల్సిన అవసరం లేదు కదండి. అందుకనేసి కొద్దిగా వాటర్ అయితే కలుపుకొని ఈ విధంగా అలా వచ్చే విధంగా కలుపుకున్నాను. ఇలా కలుపుకున్నటువంటి దాన్ని ముందుగా దోశ పెనం అనేసి పెట్టేసుకొని దానిపైన మనం ఏ విధంగా దోశ వేసుకుంటామో అదే విధంగా వేసానండి. దోశ చాలా బాగా వచ్చింది. ఎటువంటిగా అతుక్కోకుండానే నీట్గా అయితే మనం ఏ విధంగా దోశ వేసుకుంటామో అలాగే వచ్చింది. అట్టు మాదిరి వేయలేదండి, నేను కొంచెం పలుచగానే వేసుకున్నాను. పలుచగా వేసుకున్నా కూడా నీట్గా కూడా వచ్చేసింది. చూడండి మళ్ళీ అటువైపు తిప్పుకున్నాను. బాగా ఎర్రగా అయితే దోశ కాలిపోయింది. ఇలాంటివన్నీ
ఇలా తయారు చేసుకున్న తర్వాత దీనికి కూడా పల్లీ చట్నీ కానీ కారం కానీ ఏదైనా కానీ వేసుకొని తిన్నట్లయితే దోశ కూడా చాలా బాగుందండి. చాలా ఇష్టంగా కూడా తింటారు పిల్లలు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.